హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడు తినే రొటీన్ స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. స్నాక్ బాక్స్లో పెట్టినా సరే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా ఈ స్నాక్ కోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకోండి. ఇందులోనే ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఒక కప్పు క్యాబేజ్ తురుము కూడా వేస్తున్నాను. రుచికి తగ్గట్లుగా ఉప్పు, కొంచెం జీలకర్ర, ఇంకా కారం మీరు తినే కారానికి తగ్గట్లుగా వేసుకోండి. అండ్ ఒక స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసాను. ఒక అర స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇంకా కావాలంటే మీరు మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇందులో లైక్ క్యాప్సికమ్, బీట్రూట్ లాంటివి ఏవైనా సరే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఎక్కువ వెజిటబుల్స్ ఉండేట్లుగా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది అన్ని కర్రీస్ తినరు. సో అలాంటి పిల్లలకు ఇలా అన్ని రకాల వెజిటబుల్స్ వేసి స్నాక్ కనుక చేసి పెట్టారంటే ప్రతి ఒక్క వెజిటబుల్ వాళ్ళకి అలవాటు అవుతుంది. స్నాక్ రూపంలో హెల్దీగా కూడా ఉంటుంది. సో ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలా కొంచెం గట్టిగా తడుపుకోండి. మరీ లూజ్గా కాకుండా ఇలా తడుపుకున్న పిండిని ఇప్పుడు ప్యాన్ మీద ఒక రొట్టెలాగా వేసుకోవాలి. సో అందుకోసం నేను ప్యాన్కి ఆయిల్ అప్లై చేశాను. తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇలా కొంచెం మీకు వీలైనంత పల్చగా రొట్టెలాగా ఒత్తుకోండి. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో చేస్తున్నాను, రౌండ్గా కాకుండా. తర్వాత మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో అందుకోసం స్క్వేర్ షేప్లో ఇలా రొట్టెలాగా ఒత్తుకొని ఒకవైపు కాస్త కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఏమీ వేయక్కర్లేదండి, ప్యాన్కి అంటుకోకుండా ఫస్ట్ది కాబట్టి కొంచెం వేసాను. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరి ఎక్కువసేపు కూడా కాల్చే అవసరం లేదు. తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి లైట్గా కాల్చుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇవి చల్లారేలోపు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు దాకా గోధుమ పిండి అండ్ ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఇందులోనే కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు, కొంచెం కొత్తిమీర, ఒక అర స్పూన్ దాకా ధనియాల పొడి, ఇంకా ఒక ఎగ్ వేస్తున్నాను. మీరు ఎగ్ తినని వాళ్ళైతే పెరుగు వేసుకోండి. ఒక 2 లేదా 3 స్పూన్లు దాకా పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ని స్కిప్ చేసి తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అవసరమైతే మరి కొంచెం నీళ్లు వేసుకొని పిండిని కొంచెం పల్చగా కలుపుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనం తర్వాత డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలంటే ఈ విధంగా కలుపుకోండి. ఇక ముందుగా ఫ్రై చేసుకున్న రొట్టెల్ని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క దాన్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను. ఈ ఆయిల్లో ఒక్కొక్క ముక్కని పిండిలో డిప్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ముక్కని కలుపుకున్న పిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటమే. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి. చూసారు కదా, ఇలా 1 బై 1 ముక్కలన్నింటినీ డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ ముక్కల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. లోపల మనం ఎక్కువ వెజిటబుల్స్తోనే ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు. ఎందుకంటే మనం ముందుగా రొట్టెల్లాగా ప్రిపేర్ చేసి వాటిని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా అసలు పీల్చవండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా గోధుమ పిండి, శనగపిండితో ఈ స్నాక్ని అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బై బాయ్.